హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు మన ఉగాది పండగకి ఒక స్పెషల్ ఐటమ్ అండి. మీకు అందరికీ తెలిసిందే ఉగాది పచ్చడి. సో మా ఊర్లో జరుపుకునే ఉగాది పచ్చడిని చూపిస్తాను మీ అందరికీ. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలిసిందే, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్లేస్లలో వాళ్ళ స్టైల్లో ఇది ఉగాది పచ్చడి చేసుకుంటుంటారు. బట్ నేను ఈరోజు మా అమ్మ చేస్తున్న మా ఊర్లో స్పెషల్ అయినటువంటి ఉగాది పచ్చడిని, అంటే మేము బేవు అంటాము, సో ఆ ఉగాది పచ్చడిని జ్యూస్ లాగా ఉంటుంది. ఆ ఉగాది పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇవండి. మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు, అందుకే నేను క్లియర్గా మెన్షన్ చేసుకున్నాను. ఈ జ్యూస్కి గాను ఒక పెద్ద పాత్ర కావాలండి, ఎందుకంటే కొంచెం ఎక్కువగా జ్యూస్ తీసుకుంటాము. సో దీంట్లో ముందుగా మనము 50 గ్రాములంత చింతపండుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. దాన్ని మొత్తం జ్యూస్ తీసేసి నీళ్లు దాంట్లో పోస్తూ జ్యూస్ని అంతా బాగా పిండి ఆ పెద్ద పాత్రలో వేసుకోండి. మీరు చింతపండుని బాగా పిండిన తర్వాత ఇలా మీరు చేత్తో కానీ వడగట్టుకోవచ్చు, లేదంటే స్ట్రైనర్ హెల్ప్తో మీరు ఆ జ్యూస్ని మొత్తం సపరేట్ చేసుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుందండి. మీరు వాటర్ వేస్తూ దాన్ని బాగా పిండుకొని ఆ జ్యూస్ని మొత్తం మరీ సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అందరూ తెలుసుకోవాల్సినది, మనకు ఆల్రెడీ తెలుసు 90s కిడ్స్కి, బట్ ఇప్పుడు పిల్లలకి ఇదేమీ తెలియదండి. సో వాళ్ళకి కొంచెం వగరు అనిపిస్తుంది, చేదు అనిపిస్తుంది. ఇలా కాదు, మీరు ఇందులో ఎంత హెల్తీగా ఉంటుందో ఈ జ్యూస్ ఒక్కసారి ట్రై చేయండి. తీపి, వగరు, పులుపు, చేదు మొత్తం ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ కావాలనో చూసి వాటర్ యాడ్ చేసుకోండి చింతపండు పులుపులో. ఇప్పుడు 150 గ్రాముల పప్పులండి. పప్పుల్ని నేను మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నాను. ఆ పప్పుల పొడి వేసుకోండి. దాన్ని బాగా ఉంటలు లేకోకుండా విస్కర్ సహాయంతో కానీ లేదా స్పూన్తో కానీ ఏం ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఏమీ ఉంటలు లేకోకుండా బాగా జ్యూస్లో మొత్తం బాగా పౌడర్ మొత్తం బాగా కలిసిపోయింది. అందులో 500 గ్రాముల బెల్లం పొడి అండి. మీరు బెల్లం తీసుకొని పౌడర్ అయినా చేసుకోండి, లేదంటే మనకు రెడీగా ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, ఆ పౌడర్ అయినా వేసుకోండి. ఆ బెల్లం మొత్తం కరిగేదాకా బాగా కలుపుకొని ఇప్పుడు 20 గ్రాముల పటిక బెల్లం మరియు 50 గ్రాముల ఉత్తుత్తి పండ్లు అండి. మేము ఉత్తుత్తులు అంటాం, డ్రై డేట్స్. అలానే 50 గ్రాముల వరకు ఎండు కొబ్బరి పొడి. మీ ఇంట్లో కొబ్బరి ఉంటుంది, సో దాన్ని పౌడర్ అయినా చేసుకోవచ్చు. 50 గ్రాముల వరకు ఎండు ద్రాక్ష,
అలానే 50 గ్రాముల బాదం పప్పుల్ని మీరు దంచండి, చిన్నగా దంచేసుకొని వేసుకోండి. అలానే 50 గ్రాముల గోడంబి, వాటిని కూడా సేమ్ చిన్నగా చేసుకోండి దంచుకొని. మీకు వేప పువ్వు తెలుసు కదండి, వేప చెట్లు పువ్వులు పూసింటాయి. ఆ పువ్వులని తీసుకొని మొత్తం మధ్యలో మొగ్గలాగా ఉంటుందండి, ఆ మొగ్గ తీసేసి జస్ట్ పువ్వుది రెక్కలు మాత్రమే తీసుకోవాలి. అంటే వైట్గా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఈ రౌండ్గా 5 లైన్స్ ఉన్నాయి, 5 లీవ్స్. ఆ లీవ్స్ మాత్రమే సపరేట్ చేసుకోవాలండి. సో నేను 1 డే బిఫోరే తీసుకొని మొత్తం అవన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నా. సో కొంచెం అవి డల్ అయినాయి. సో ఆ ఆకుల్ని వేసుకోవాలి అందులో. మనకు ఉగాది పచ్చడి అంటే కంపల్సరీ ఈ పూలు అనేది మనం ఉగాది పచ్చడిని చేసుకోలేము కాబట్టి మనకు నేను ఒక 5 to 10 గ్రామ్స్ వరకు ఉందండి అది. సో ఆ దాన్ని మొత్తం వేసుకున్నాను. అలానే ఒకటి ఫుల్ మామిడికాయ అండి, కాయ తీసుకోండి, పండు కాదు. అలానే ఒక 10 గ్రాములు గసగసాలు అందులో వేసుకొని మొత్తం అవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి స్పూన్తో. ఆ బెల్లం మొత్తం మనకి కరగాలండి, అది మొత్తం కరిగిపోయి జ్యూస్లో మొత్తం కలిసిపోవాలన్నమాట. చూడండి, జ్యూస్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, మరీ చిక్కగా చేసుకోవద్దండి. తాగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అవన్నీ అడ్డం వస్తుంటాయి. సో తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో జ్యూస్ లాగా చేసుకోండి. మీకు మధ్య మధ్యలో తీపి, వగరు, చేదు, పులుపు చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మీకు ఎలా ఉందో ఒక్కసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.